ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించమైంది. మరి అందులో భాగంగా ఈరోజు కురుట్ల పట్టణంలో 3 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం మనం ఇప్పుడే ప్రారంభించుకుంటున్నాం. మరి అందులో ఈనాటి కార్యక్రమానికి సహకరించి అందరికీ ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలిపే విధంగా సహకరించి కృషి చేసినటువంటి స్థానిక వైశ్య సంఘ అధ్యక్షుడు గౌరవనీయులు అన్న మోటు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే సనాతన ధర్మ ప్రచారం అన్న హరికృష్ణ గారికి, మరి మన అందరి టైగర్ పడిగల శ్రీనివాసన్న గారికి, మరి మా పెద్దన్న నీలి కాశీనాథం గారికి, అలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుండి మనందరికీ సరైన మార్గంలో ఉండే విధంగా ప్రోత్సహిస్తూ కృషి చేసినటువంటి మంచాల జగన్ గారికి, ఇక్కడ వనితా క్లబ్ మెంబర్స్, వాసవి మహిళా మెంబర్స్, ఈరోజు వచ్చినటువంటి అతిథులందరికీ హార్ట్ఫుల్నెస్ శ్రీరామచంద్ర మిషన్ యొక్క స్వాగతం తెలియజేస్తూ, మరి ఇప్పుడే మనం ఒక 2 వీడియోలు చూసినాం. 160 దేశాల్లో ధ్యాన శిక్షణ ఇస్తున్నటువంటి ఆధ్యాత్మిక శిక్షణ సంస్థ. మరి అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత సంవత్సరం ఈ గ్లోబల్ హెడ్ క్వార్టర్ అయినటువంటి కణా శాంతివనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్లది, అది ఒక 1400 ఎకరాలలో 1,00,000 మంది కూర్చొని చేస్తున్నటువంటి ధ్యాన మందిరం. అది గ్లోబల్ హెడ్ క్వార్టర్, వరల్డ్ హెడ్ క్వార్టర్, ప్రపంచానికి ధ్యాన కేంద్రం. మనందరికీ గర్వకారణం మన హైదరాబాద్లో ఉంది. అందులో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హార్ట్ఫుల్నెస్ సంస్థ సంయుక్తంగా గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ అంటే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు 3 రోజుల కార్యక్రమం కణా శాంతివనంలో నిర్వహించబడింది. మరి అప్పుడు సుమారు 100 దేశాల నుండి 300 ఆధ్యాత్మిక సంస్థలు ఆ కార్యక్రమంలో పాల్గొని ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్, వ్యక్తిగత శాంతి నుండే ప్రపంచ శాంతి దొరుకుతుందనే ఒక ఆ టాపిక్ అంశం మీద విపులంగా చర్చించి, మరి అందులో కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ గారు కూడా మనం ఇప్పుడే వీడియో చూసినాం. షీ హ్యాస్ ఆల్సో కమ్ ఫ్రమ్ లండన్. కామన్వెల్త్ కన్సిస్ట్ ఆఫ్ 56 కంట్రీస్, 56 దేశాల అధినేత కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ కూడా రావడం జరిగింది. మరి వారు కణా శాంతివనంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు చూసి స్పందించి కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ గారు లండన్ వెళ్ళి ఆ 56 దేశాల ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఒక మీటింగ్ సమావేశం ఏర్పరిచి వారందరికీ ధ్యాన పరిచయాన్ని చేయడం జరిగింది. ధ్యానం ఇస్ నథింగ్ బట్ తపస్సు. మనం చిన్నప్పటి పుస్తకాలు చదివిన తపస్సు, ఆ తపస్సు ఈ ధ్యానం ఒక యోగిక ప్రక్రియ. యోగం జాయిన్స్ ద లోయర్ సెల్ఫ్ టు హైయర్ సెల్ఫ్. యోగా యోగా వల్ల లోయర్ సెల్ఫ్ అంటే మన స్థాయి, మన మానవ స్థాయి. హైయర్ సెల్ఫ్ అంటే ఉన్నత స్థితి, భగవంతుని స్థితి. ఎలా కలుస్తుందని కబిల్ దాస్ చిన్న సింపుల్ సెంటెన్స్. యోగా అంటే యోగా వలన మనం ఈ స్థాయి నుండి, మానవ స్థాయి నుండి ఉన్నత స్థాయికి కలిసే అవకాశం ఉందని కబిల్ దాస్ చెప్పారు. అంతేకాకుండా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాల్లో యోగా యొక్క ప్రాముఖ్యత తెలపడం జరిగింది. డ్రాప్ ఆఫ్ రెయిన్ ఫాలింగ్ ఇన్ ఓషన్ అండ్ బికమింగ్ ఓషన్. యోగా అంటే ఏంటంటే ఒక నీటి బిందువు సముద్రంలో పడి సముద్రమే అయిపోయింది. అంతేగా
నీటి బిందు సముద్రంలో పడితే ఏమవుతుంది? సముద్రం అనంతులే. అలాగే యోగా వల్ల మనం మన స్థాయి నుండి ఆ ఉన్నత స్థాయి హైయెస్ట్ దిస్ ఈజ్ ధ్యానం అనేది ఉన్నత స్థాయి పూజా విధానం. మనం అందరం భక్తులమే, అందరికి ఏదో పద్ధతులు ఉన్నాయి, ఏవో ప్రతిరోజు అందరూ భగవంతు పూజ చేసి ఎవరైనా పని చేయరు. చాలా మంది ఇక్కడ ఉన్నట్టు ఆ భగవత్ బంధువులం మనం. కానీ చేసుకుంటే ఇది ఉన్నత స్థాయి హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వర్షిపింగ్. నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పిన ధ్యానం ఉన్నత స్థాయి పూజ అంటే మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్వామి వివేకానంద చూడొచ్చు, వారి చిత్రపటాలు ఎలా ఉంటాయి, ధ్యాన బంధు. గౌతమ బుద్ధుడు తెలుసు, లార్డ్ శివుడు ఎలా ఉంటాడు? ధ్యాన బంధు. ధ్యానం అంటే ఉన్నత స్థాయి వ్యక్తులే, భగవంత్ స్థాయి ఉన్న వ్యక్తులే ధ్యానం చేసినప్పుడు మరి మనం దాని ప్రాముఖ్యతను గుర్తించి మనం అనలైజ్ చేసుకోవాలి. భగవంతుడు మనకు గివెన్ us మైండ్, వివేకము, బుద్ధి మనకి ఇచ్చారు, మనకు ఆలోచన శక్తి ఇచ్చింది. మనం అధ్యయనం చేయాలి. మనం చేసేది ఏంటి, మరి చేసే దాంతో మనం అనుకున్న విధంగా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా చేస్తున్నామా అని ఇవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకుని స్టడీ చేయాలి. థాట్ఫుల్నెస్ సంస్థ చెప్పేది ఏంటంటే ధ్యానాన్ని ఒక 90 days ప్రాక్టీస్ చేయాలి. 90 days సూచించిన విధంగా ప్రాక్టీస్ చేసి ఆఫ్టర్ దట్ టేక్ ఏ డిసిషన్ వెదర్ యూ ఫీల్ సమ్ డిఫరెన్స్, సమ్ చేంజ్. ఇప్పుడు ఏం చెప్పారు? చేంజ్ మేకర్, మార్పు, పరిణామము, వికాసము, పరివర్తన. ధ్యానం వల్ల ఎన్ని బెనిఫిట్స్, చాలా యాంపిల్ బెనిఫిట్స్. మనం కోవిడ్ టైంలో ఒకవేళ ఆ కోవిడ్ మన బారిన పడకుండా మనం ఫేస్ చేస్తాం. బట్ దిస్ మెడిటేషన్ ఈజ్ ఎ వ్యాక్సిన్ ఫర్ అవర్ లైఫ్ ఇట్స్. మన జీవితానికే ఈ మెడిటేషన్ అనేది అన్ని విధాలా శక్తివంతం. ఎనర్జీ విద్యార్థి దశ నుండి విద్యార్థులకే కాకుండా అన్ని వర్గాల వారికి ధ్యానం వల్ల చాలా ప్రయోజనం. మనం గౌతమ బుద్ధుని అంటారు. గౌతమ బుద్ధుని డిసైపుల్స్ ఆస్క్, వాట్ లార్డ్, వాట్ మాస్టర్, యు ఆల్వేస్ ప్రీచ్, యు ఆల్వేస్ స్పీక్ అబౌట్ మెడిటేషన్, వాట్ యు గెయిన్ బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ అని గౌతమ బుద్ధుని డిసైపుల్స్ అంటారు, శిష్యుడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటారంటే, బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ ఐ గెయిన్డ్ నథింగ్. బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ ఐ గెయిన్ నథింగ్, బట్ ఐ లాస్ట్ anger, I lost anxiety, I lost stress, I lost sadness, I lost fear of death. ధ్యానం వల్ల నాకేం కలగలేదు, కానీ ధ్యానం వల్ల నేను ఒత్తిడి కోల్పోయాను, భయం అనేది కోల్పోయాను, బాధ లేదు, నేను చనిపోతానే భయం లేదు. ఒత్తిడి, బాధ, భయము, ఆందోళన ఇవన్నీ ఎమోషన్స్, ఇవన్నీ భావోద్వేగాలు. జీవితంలో ప్రతిరోజు మనందరం ఏదో విధంగా మనం ఫేస్ చేస్తాం ఈ ఎమోషన్స్. బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ వాట్ హ్యాపెన్స్, ఆ ఎమోషన్స్ యూ కెన్ కంట్రోల్ దోస్ ఎమోషన్స్. అదుపులోకి వస్తాయి. మనకు బాధ తక్కువైపోతుంది, ఇంకేం కావాలి మనకు? బాధ తక్కువైపోయింది, ఉద్వేగాలన్నీ తక్కువైపోయాయి, ఆందోళన తక్కువైపోయింది, ఒత్తిడి తక్కువైపోయింది, ఆ భయము, సాడ్నెస్, ఫియర్. మెడిటేషన్ ఏంటంటే ఫియర్ పడిపోతుంది. ఫియర్ నుండి ఫియర్లెస్నెస్ వస్తుంది. భయం నుండి భయం లేని స్థితి కూడా ధ్యానం. ఇన్నర్ రిసర్వ్, యాంపుల్, మ్యాజిక్, అన్ని బెనిఫిట్స్ అని ఆ గౌతమ బుద్ధుడు చెప్పారు. గౌతమ బుద్ధుడు అంటే మనకు అన్ని కంట్రోల్ అయ్యాక మనకు ఆధిపత్యం వచ్చేసాక మనం దేనికి మనం లొంగాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మనకు స్ట్రాంగ్ అయిపోతుంది, శక్తివంతులం అయిపోతుంది. ఏం కావాలి మనం శక్తివంతులం అయ్యాక? అంటే శక్తివంతులం అంటే ఏమవుతుంది? మనకి ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి జీవితంలో అందరూ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్, సమస్యలు, సవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో స్థాయి. ఈ ధ్యానం వల్ల ఏమైతే మనం శక్తివంతులం అంటే ఆ సమస్యలు, సవాళ్ళు తట్టుకునే శక్తి వస్తుంది. బికమ్ స్ట్రాంగర్. ఆ శక్తివంతమైన ఎటువంటి సమస్యను తట్టుకుని మన జీవితం అనేది చాలా చిన్న విషయం. జీవితం అనేది సమస్యలు లేకుండా మన పైన మనకి ఆధిపత్యం వస్తే ఇట్స్ వండర్, ఇట్స్ మ్యాజిక్, హౌ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్. ఇన్ని సమస్యలు కంటే ధ్యానం వల్ల మా భావోద్వేగాల నియంత్రణతో పాటు సమతుల్య జీవనం, బ్యాలెన్స్ ఎగ్జిస్టెన్స్. మనందరి జీవితాలు ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, సమతుల్యత.
ఒక పక్షికి 2 రెక్కలతోనే సమానంగా గాలి ఎగరగలదు. అలాగే మనకు భౌతిక జీవనము, ఆధ్యాత్మిక జీవనం రెండు. మనం ఏంటి, ఆధ్యాత్మిక జీవనాన్ని నిర్లక్ష్యం చేసి భౌతిక జీవనాన్ని వెంబడబడి మన జీవితంలో ఉన్న సమతుల్యత కోల్పోయాం. అంటే పక్షి 2 రెక్కలు సమానంగా ఎగరగలిగితే మనం కూడా ఈ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు బోత్ థింగ్స్. అంటే ఆధ్యాత్మికత, భౌతికత రెండింటికి సమ ప్రాధాన్యత ఇవ్వాలని హార్ట్ఫుల్నెస్ ఉంటుంది. భౌతిక జీవనం కోసం ఆధ్యాత్మికత నిర్లక్ష్యం చేయొద్దు, మన బాధ్యత ఉంది. ఆధ్యాత్మికత కోసం భౌతిక జీవనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. You give equal. You need to integrate. You need to integrate spirituality in our material. ఏకీకరణ. ప్రతి చేసే మన పనిలో, ప్రతి చేసే కార్యక్రమంలో ఆధ్యాత్మికత జోడించి, ఆలోచన భావంతో జోడిస్తూ జస్ట్ సీ ద డిఫరెన్స్. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. కాబట్టి ఇవన్నీ ఎమోషన్స్, సమతుల్యత, అంతేకాకుండా ఆత్మసాక్షి, హైయెస్ట్ ఫామ్ ఆత్మసాక్షాత్కారం. మన ఆత్మ ఎక్కడ ఉంటుందండి? మనలో ఉంటుంది, బయట ఉంటుంది. మనకేంటి, భగవంతుని అంతర్యామి అంటున్నాం. అంతర్యామి ఏంటంటే ఆమ్ని ప్రజెంట్, ఆమ్నిసెంట్, అంతటా ఉన్నట్టు. అంటే మనలో ఉన్నట్టు. మనమంతా భగవత్ స్వరూపులమే. మనందరిలో భగవంతుడు ఉన్నాడు, లేకపోతే మనం ఉనికి లేదు. మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని ధ్యానం ద్వారా వెతికి, మన హృదయ లోతుల్లోకి వెళ్ళి వెతికి కనుగొని ఐక్యం అవడమే యోగా. ద మీనింగ్ ఆఫ్ యోగా ఈజ్ యూనియన్ ఆఫ్ మైండ్ అండ్ సోల్. మనసు హృదయాల కలయిక ధ్యానం. అదే యోగా చెప్పేది, యౌగిక ప్రక్రియ. అంటే యోగా చెప్పేది అంటే మనం హృదయంలో ఉన్న దివ్యత్వం, దివ్యత్వము, ఆధ్యాత్మిక నిధి, దాని విలువ వెలగట్టలేదు. అటువంటి నిధి మనలోనే ఉంది. మన హృదయ లోతు, స్పిరిచువల్ వెల్. రామచంద్ర హార్ట్ఫుల్నెస్ ఫౌండర్ వెళ్తారు. రూట్ మీట్ టు యువర్ కెపాసిటీ. మీకు శక్తి ఉన్నంత నన్ను దోచుకోండి. అటువంటి నిధి, ఆధ్యాత్మిక నిధి, మనలో ఉన్నటువంటి నిధి తీర్చుకుని అందులో ఐక్యం, లయావస్థ. ఆ స్థితిలో ఎప్పుడు వస్తాయి మనకు? మన బాధ్యత ఏంటి? మనం పెంపొందించుకోవాల్సింది ఏంటి? ప్రేమ, భక్తి. మన ఇన్వెస్ట్మెంట్, మన పెట్టుబడి, సమయము, ప్రేమ, భక్తి. అవి 3 పెట్టి చూడండి. ఇక వి ఆల్ ఆర్ అన్స్టాపబుల్. మనం ఎవరు అనుకో. ప్రేమ అన్నటువంటి శక్తి, ప్రేమకు ఉన్నటువంటి శక్తి. భక్తి ఆల్రెడీ మనకు ఉంది. భక్తి లేకపోతే మనం 6 o'clock అంటే 6 o'clock 5 నిమిషాలు ముందే వచ్చిన తర్వాత కూర్చో. మన హిందూయిజంలో ఉన్నదే భక్తి. వీఆర్ మేడ్ ఫర్ డివోషన్. ఆ భక్తి మనలో ఉంది. ఆ ప్రేమ ఇంటెన్స్ ఎట్లుండాలంటే మన భక్తి, ప్రేమ హృదయం అంతా శుద్ధీకరణ. ఒక్కొక్కటి ఉంది. ఆ నెగటివ్ క్వాలిటీస్, ఈర్ష్య, ద్వేషము, అసూయ, ప్రతీకారము, పోల్చుకోవడం, ఇవన్నిటిని మన హృదయాలు ఎలా కావాలి? ఏకమతమైన జీసస్ క్రీస్తు చెప్తాడు, ఆ శూన్యత్వాన్ని పెంపొందించుకుని ఎంపీ చేసేస్తే మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. గాడ్ విల్ డిసైడ్ ఇన్ అవర్ హార్ట్. వచ్చేస్తాడు గాడ్ విల్ కమ్. ఎప్పుడు? ఆ స్థితి, ఆ స్థాయి మనం పెంపొందించుకుంటాం. అది ఎప్పుడు వస్తుంది? సాధన అంటే ధ్యానం. ఎక్కడ చూసినా మళ్ళా సాధన, ప్రాక్టీస్తోనే ఏదైనా. వాట్ స్పిరిచువాలిటీ సేస్? స్పిరిచువాలిటీలో సక్సెస్, విజయవంతం కావాలంటే ఒక రహస్యం. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ స్పిరిచువాలిటీ ఈజ్ ప్రాక్టీస్. సాధననే. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, విజయవంతం కావాలన్నా, దాని ఉన్న సీక్రెట్ రహస్యం ఏంటంటే ప్రాక్టీస్. అందరూ తెలుసు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మొన్న లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు లింగ పూజ, లింగ అర్చన, భగవద్గీత రాజు వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ వీక్ కూడా ఏదో గీత రాసింది వచ్చినాయి. జ్ఞానాన్ని మనందరికీ జ్ఞానబోధ చేసే విధంగా పండితులు, గురువులు మనందరికీ జ్ఞానబోధ చేసింది. మనం చేయాల్సింది ఏంటి? సాధన. సాధన లేకపోతే వారికి మనకు వచ్చినటువంటి విద్య అది యూటిలైజ్ కావాలి, ప్రాపర్గా మన దినచర్యలో ఒక భాగం కావాలి. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పూజ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే సరిపోదు. ఛాలెంజ్.
వేరే అర్థం చేసుకోకండి, ఇక్కడ ధ్యానం అంటే వేరే అంటే కంపల్సరీ ఇంటెన్స్ ప్రాక్టీస్, అంత భక్తి ఆ స్థాయి వెళ్ళాలంటే, తపన, ప్రేమ, భక్తి ఆ స్థాయి పెంచుకోవాలంటే సాధనే ఉంది. ఆ సాధన ధ్యానమే. స్థిత ప్రజ్ఞ స్థితి వస్తుంది. భగవద్గీతలో స్థితి చెప్తుంది ధ్యానం. ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి కొద్ది స్థాయిలో మనకు ఒత్తిడితోనే మనం ఇక్కడికి వచ్చినాం, అటెండ్ అయినాం. కానీ ఆ ఒత్తిడి ఒకవేళ తీవ్రంగా అయిపోతే డిస్ట్రెస్ తీవ్రమైన ఒత్తిడి. యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే గెట్స్ మోర్ దాన్ 40 to 50,000 థాట్స్. 40 నుండి 50 ఆలోచనలు వస్తాయి ప్రతిరోజు ప్రతి వ్యక్తికి. ఆ అన్ని వేల ఆలోచనలు దాటితే ఒత్తిడి నుండి డిస్ట్రెస్ అయిపోతాం, తీవ్రమైన. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కన్సల్ట్ చేయాల్సింది. కానీ దట్ మెడిటేషన్ లేదు. ధ్యానం అనేది ఏం చేస్తుంది? మన ఆలోచనలను క్రమబద్ధీకరణ కంట్రోల్స్ అవర్ థాట్స్, రెగ్యులేట్స్ అవర్ మైండ్. ఆలోచనలను నియంత్రించడం. ఎప్పుడైనా అనుభూతి చెందామా? అది కరెక్టా? సింపుల్ విషయం. ఏదైనా ప్రాక్టికల్గా నిజంగా అనుభూతి చెందితేనే అది నిజమని ఒప్పుకోవచ్చు. అప్పటిదాకా నమ్మవచ్చు, కానీ మనకి అది కరెక్ట్ కాదు. కరెక్ట్. అందుకే స్వామి వివేకానంద కథ చాలా బాగుంది. ఆయన ప్రతి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నువ్వు దేవుడు చూసావా అని అడిగేవాడు. తెలుసా కదా? లేదు అంటే వెళ్ళిపోయాడు. పరమహంస దగ్గరికి వచ్చినప్పుడు, రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేవుడు చూసావా అంటే, నేను ఎలా చూస్తున్నానో అలాగే నేను దేవుడు చూస్తున్నాను. అంత కాన్ఫిడెన్స్ ఉండాలి మనకు. ఎందుకంటే ఈ మహాత్ములు, పెద్ద పెద్ద మహాత్ములు, వాళ్ళు సాధన చేసి వాళ్ళలో తెలుసుకున్నారు, నిజంగా తెలుసుకున్నారు. బుక్స్ చదివి కాదు, పుస్తకాలు చదివి కాదు, వాళ్ళ అనుభవం, అనుభూతి చెంది తెలుసుకున్నారు. అనుభూతి చెందినప్పుడు దాన్ని ఎవ్వరు కాదు. కరెక్టా? ఈ అనుభూతి చెందడానికి చాలా సరళమైన పద్ధతి ఫుల్నెస్ కానీ శ్రీరామచంద్రమేశ్వరం ఇచ్చిన సహజ మార్గం. నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను ప్రాక్టీస్ చేస్తాను. చాలా సరళమైన పద్ధతి. 2-3 విధులు ట్రై చేశాను. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి, ఎన్నో విధులు ఉన్నాయి ధ్యానం చేయడం. ధ్యానం ఏంటి? భగవద్గీత ధ్యానం. మన సొసైటీ ఒక గుడి ఉంది. గుడి ఉంటే దాంట్లో మూర్తి ఉంది. ఎందుకు? అది మూర్తి చెక్కినప్పుడు, శిలతో చెక్కినప్పుడు అది పూజనీయం కాదు. ఏమంటారు? ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే అది పూజనీయం. ఏంటది ప్రాణ ప్రతిష్ఠ అంటే? మన హృదయంలో ఉంటాడు. భగవద్గీతలో ఉంది. అడుగుతాడు అర్జునుడు, కృష్ణ ఈ విశ్వరూపంలో నేను చూడలేను, నువ్వు మామూలుగా రా, నా స్నేహితులాగా రా అంటాడు. వస్తాడు. మరి రెగ్యులర్గా చూడాలంటే ఎక్కడ చూడాలి? కృష్ణుడు మనకు కనబడ్డాయి. హృదయస్నే పశ్యతి, నీ హృదయంలో చూసుకున్నాను. ఇది ప్రతి మతంలో ఉందండి. క్రైస్తవ మతంలో కూడా యేసుక్రీస్తుదే చెప్తాడు, ఐఎమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ వేర్ ద డివోటీస్ ఆర్. గమ్మత్ ఏంటంటే ప్రతి మతంలో అయితే చెప్తారు. మరి మనం ఏం చేస్తున్నాం? చూడాలి కదా, మనం చూస్తాం కూడా. మనం గుడికి వెళ్ళినప్పుడు దండబెల్ల పెట్టుకుంటాం, అవునా? విగ్రహం ముందుంటుంది కానీ కళ్ళు మూసుకుంటాం, దండం పెట్టుకుంటాం, అవునా? అవునా కదా? ఎందుకు కళ్ళు మూసుకుంటాం? నిజమైన అనుభూతి ఇక్కడ జరుగుతుంది. అందుకే నిజంగా చూస్తే ఈ అనుభూతి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడిక్కడ దేవుడు ఉన్నాడు. కానీ అది చాలా మాట్లాడుతున్నాను, ప్రత్యక్షంగా మనము ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయాలంటే నేను నిజంగా 3 రోజులు ఒకటి తర్వాత ఒకటి
3 మెడిటేషన్ సెషన్స్ ఇలా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఎంతోమంది ప్రశిక్షకులు ఉన్నారు ఇక్కడ. కోట్లలో వస్తారు, మెట్పల్లిలో ఉన్నారు, జగిత్యాలలో ఉన్నారు, ఇంకా చాలామంది వస్తే చేయొచ్చు. వాళ్ళ దగ్గర కూర్చొని మనం ధ్యానం నేర్చుకోవచ్చు. ఓకేనా? అంతా అగైన్ నేను చెప్తున్నాను, నిశుల్కం, అంటే ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం. మీకు నిజంగా ఇష్టపడి 3 నెలలు ప్రాక్టీస్ చేసి చూడండి. మనలో తేడా వస్తే మనకు మంచిగా అనిపిస్తే మళ్ళీ, లేకపోతే కానీ సిన్సియర్గా ట్రై చేయండి. అప్పుడు ఏం తేడా వస్తుంది మీరే చూడండి. ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకో చూడాల్సిన అవసరం లేదు. నాలో నాకే తెలుస్తుంది కదా, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది మంచిదా కాదు. అప్పుడు మీ లేకపోతే కాదు. ఓకే ఓకేనా? ఎలా ధ్యానం చేయాలి? చాలా మంచిగా కూర్చొని ఆసనంలో కూర్చోండి. ఆసనం అంటే పద్మాసనము, వజ్రాసనము, శీర్షాసనం కాదు. పతంజలి యోగ సూత్రాల్లో డిఫైన్ చేసిన ఆసనం అంటే ఏంటంటే సుఖం స్థిరం ఆసనం. ఆసనం అంటే సుఖంగా, అంటే కంఫర్టబుల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, అది ఆసనం. ఓకే. పడుకుంటే నిద్రపోతాం, పడుకోకుండా మంచిగా అలర్ట్గా కూర్చోవాలి. ఓకే. ఫస్ట్ అది మధ్యలో కొంచెం షిఫ్ట్ అవ్వాలంటే షిఫ్ట్ కావచ్చు, ఏం కాదు. ఓకే. తప్పేం లేదు. మనం ఏది మనం ఋషిలో ఉండలేం కాదు చెప్పి తపస్సు చేయడం గట్టిగా అవసరం లేదు. ఓకే. ఫస్ట్ తర్వాత ధ్యానం ఎలా చేయాలంటే నెమ్మదిగా కళ్ళు మూసుకొని మన హృదయం వైపు దృష్టి మరల్చి, నా హృదయంలో ఒక దివ్య ప్రకాశం యొక్క మూలం, సోర్స్ ఆఫ్ డివైన్ లైఫ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఇప్పటికే ఉంది అని అనుకుంటూ అది నన్ను లోకి ఆకర్షిస్తుంది అని ఒక మనం చెప్పుకొని కూర్చోవాలి, హాయిగా కూర్చోవాలి. అందుకంటే ముందు ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే పక్కన పెట్టండి. పెద్ద డిస్ట్రాక్షన్ ఏం తెలుసా? ఆఫ్ చేద్దామా? నేను ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేశారా ప్లీజ్? ఎందుకంటే మనమే కాదు, డిస్టర్బ్ చేసి పక్కాలంటే డిస్టర్బ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆఫ్ చేయండి. 10-15 నిమిషాలు. మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఎలా భక్తితో వెళ్తామో అదే భక్తి భావంతో మనం ధ్యానం చేయాలి. భక్తి లేకపోతే ముక్తి లేదు, యుక్తి లేదు. భావం ఇంపార్టెంట్, భావం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. భావం తద్భావం. శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటే మనసు కూడా ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోతుంది. ఓకే. దానికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఏం చేస్తామంటే మనం కళ్ళు మూసుకొని, ఫస్ట్ మీకు రిలాక్సేషన్ పద్ధతి చెప్తాను, నేను చెప్పిన కొద్దీ మీరు చేయండి. కళ్ళు మూసుకొని మనము భూమాత నుండి ఒక చల్లని శక్తి, ఆరోగ్యాన్ని కల్పించే శక్తి, హాయిని కల్పించే శక్తి, అది భూమాత నుంచి మనం పాదాలకు తీసుకొస్తాం. అది పాదాల నుంచి మొత్తం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇలా పాదాల నుంచి కాళ్ళకు, మోకాల వరకు, నడుము వరకు, కడుపు, ఛాతీ, వీపు, భుజాలు, చేతులు, పొట్టనెల కడుపు, మెడ, ఒక్కొక్క అంగము, ఒక్కొక్క అవయవము దాన్ని రిలాక్స్ చేసుకోవాలి. మనం మెంటల్గా మనకు చెప్తే రిలాక్స్ అయిపోతుంది అంటే మెల్లగా రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిన తర్వాత మొత్తం శరీరం పైన కింద రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మన ధ్యాన ప్రక్రియతో చేసేద్దాం. కళ్ళు మూసుకుని ఉంటాం కదా, కంటిన్యూస్ ధ్యానం చేద్దాం. అది 15 నిమిషాలు. నేను దట్సాల్ అనే వరకు కళ్ళు తెరవదు. ఓకేనా? ధ్యానం చేసిన తర్వాత మీకు ఏ అనుభూతి అవుతుందో దాన్ని చూడండి. ఆలోచన లెక్క చేయదు, కానీ మనము భక్తి భావంతో కూర్చున్నప్పుడు మెల్లిగా అనుభూతి తెలిసి వస్తుంది. ఆ అనుభూతిని అనుభవించండి. ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రశ్నలు చేద్దామా మీరు ప్రాక్టికల్గా? సుఖంగా, స్థిరంగా కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి.
శ్వాసను గట్టిగా పీల్చుకొని ఒకసారి వదలండి. కళ్ళు మూసుకొని ఒకసారి మీ కాళ్ళ వైపు దృష్టి మరల్చండి. దూరం కాళ్ళు వేలును 1-2 సార్లు కదపండి. ఇప్పుడు భూమాత నుండి ఒక చల్లని శక్తి, హాయిని కల్పించే ఈ శక్తి, ఆరోగ్యాన్ని చేకూర్చే ఈ శక్తి మన పాదాల్లోకి మొత్తంగా ఇమిడిపోయింది. పాదాలు నెమ్మదిగా ఈ శక్తి పాదాల నుండి పైకి పిక్కలలోకి మోకాళ్ళ వరకు ప్రవహించి కాళ్ళను అంతవరకు హాయిని చేకూరుస్తుంది. మెల్లిగా ఈ శక్తి మోకాళ్ళ నుండి పైకి మన తొడలలోకి మెల్లిమెల్లిగా పైకి నడుము కట్టు వరకు ప్రవహించి మన ఉదర భాగంలోకి అంటే కడుపు అగ్రభాగంలోకి ప్రవహించి కడుపు భాగాన్ని మొత్తం రిలాక్స్ చేసి లోపల ఉన్న ఒక్కొక్క అవయవాన్ని రిలాక్స్ అయిపోయి ఆరోగ్యాన్ని చేకూరుతుంది. నెమ్మదిగా ఈ శక్తి ఛాతీ భాగంలోకి ప్రవహించి ఛాతీ భాగాన్ని కూడా రిలాక్స్ చేసేసి నెమ్మదిగా మీ దృష్టిని భావిస్తూ అది నన్ను లోకి ఆకర్షిస్తుంది అనుకుంటూ ధ్యానం మొదలెడతాం. భక్తి భావంతో ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ఏదైనా ఆలోచనలు వస్తే వాటిని లెక్క చేయకుండా సున్నితంగా నెమ్మదిగా మన దృష్టిని మళ్ళీ హృదయం వైపు మరల్దాం. అనుభూతి ఉందో
దాన్ని గుర్తించాను. ఇంకా తేలిగ్గా ఉందా? తేలిగ్గా ఉందా? హల్కా బాగా టెన్షన్ ఉందా? ఆలోచనలు వచ్చాయా? ఆలోచనలు వచ్చాయా? వచ్చాయా? ఎదుగునే కనిపించిందా? ఎదుగునే కనిపించిందా? అనిపిస్తుందా? ప్రాబ్లం తప్పేం లేదు. ఎవరికి నిద్రమని కనిపించింది? మంచిగా బాడీ మొత్తం రిలాక్స్ అయితే నిద్రమని కనిపిస్తుంది. కానీ నిజంగా చూస్తే మనం కూర్చున్నప్పుడు నిద్రపోతే చెప్తారు, దాని సీరియల్ నెంబర్ కూడా చెప్తారు. మీరు ఒక నోట్ మీద రాసి ఇవ్వండి, దాన్ని ఆ రాసి చదివి చెప్తారు. ఇంగ్లీష్లో చదువుతారు, చెప్పుకోవచ్చా? ఇంగ్లీష్లో రాసి ఇవ్వండి, వాళ్ళు చదివి చెప్తారు. ఇది ఒకటి చాలా చేయగలుగుతారు. ఇది మ్యాజిక్ కాదు, వీళ్ళు అభ్యాసం చేసింది. హార్ట్ఫుల్నెస్ పద్ధతి ద్వారా చిన్నపిల్లలు 5 నుండి 15 వయసు ఉన్న వాళ్ళకి ఇది నేర్చుకోవచ్చు. వీళ్ళు నేర్చుకొని మనకు చూపెట్టిన శిక్షణ పొందింది. ఈ రోజు వాళ్ళకి అయితే ఉందంటే మొబైల్ మొత్తం పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర, ఎవరు లేదు. మా పాప కూడా లేకుండా ఉంటుండే. దీనిలో నాకు తెలుసుకున్న సార్ ద్వారా తెలుసుకొని శిక్షణ ఇస్తే బాగుంటుంది. మన మనసు బ్రెయిన్ రెండు బ్యాలెన్సింగ్ అయినప్పుడు ఏదైనా చేస్తాం. మనం ఏ ఒక్కటి కరెక్ట్ లేకపోయినా మనం ఏం చేస్తున్నామో ఏం జరుగుతుందో మనకి ఏం అర్థం కాదు. ఇది చిన్న ఎక్సర్సైజ్. ఫస్ట్ వాళ్ళతో చెప్పేసి ఏ విధంగా నేర్చుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు, కలర్ ఐడెంటిఫై లైట్ మనం చూస్తే ఎక్కడో లాస్ట్లో ఉన్న పర్సన్ కూడా గుర్తుపట్టగలుగుతారు. అది ఏ విధంగా చేస్తున్నారు నాకు కూడా డౌట్ వచ్చింది. నేను వెళ్ళడం టెస్ట్ కూడా చేసాను. ఫస్ట్ బ్రెయిన్ లాస్ట్ 1 year కాదు శాతం మన బ్రెయిన్ మనం ఏం చెప్తాం, బ్రెయిన్ చెప్తే మనం పనిచేస్తాం. మన ఫింగర్ లేవాలన్నా మనం ఏం జరగాలన్నా మన బ్రెయిన్ చెప్తేనే అన్నీ జరుగుతాయి. అదే బ్రెయిన్కే మనం చెప్తే చిన్న ఎక్సర్సైజ్ హ్యాండ్స్, మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, 2 hands టచ్ చేసి పెట్టుకోండి. అందరు జస్ట్ సింపుల్ చేస్తే చేయండి, లేకపోతే పిల్లలు చెప్పేస్తున్నారు. ఏంటంటే మీరు ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తారు తెలియాలి కాబట్టి ఫస్ట్ థంబ్ ఫింగర్ ఉంది కదా, ఫ్రంట్ అనండి. ఫ్రంట్ ముందు ఓన్లీ థంబ్ ఫింగర్, ఓన్లీ థంబ్ ఫింగర్, ఫ్రంట్ బ్యాక్. సెకండ్ మన చూపుడు వేలు టచ్ చేసి పెట్టు, చూపుడు వేలు ఫ్రంట్ బ్యాక్. మిడిల్ ఫింగర్ ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ రింగ్ ఫింగర్ ఫ్రంట్ బ్యాక్. రింగ్ ఫింగర్ కొంచెం కష్టంగా ఉంటుంది చూసేదా. మన చేతులు మనం చెప్తే మనకే రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్. ఎట్ ఎ టైం రైట్ హ్యాండ్ ఈ ఫింగర్స్ రావాలి, లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫింగర్స్ రావాలి. పిల్లలు చేస్తారు చూడండి. ఫస్ట్ సెకండ్ అనండి. వస్తలేవు కదా, వస్తలేవు. ఓకే, ఇటువంటి చిన్న ఎక్సర్సైజ్. ఫస్ట్ పిల్లలకు చిన్న స్టెప్, ఈ స్టెప్ తోటి కొంచెం వాళ్ళే ఇంప్రూవ్ అయిపోయారు. అదే వీళ్ళకు ట్రైనర్ సార్ రాలేకపోయాడు, సార్ కడపలో ఉన్నారు. జస్ట్ అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఇస్తున్నా. కొంచెం తడబడ్డట్టు అవుతుంది. ఓకే, సార్ పింక్ అని చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం. సిస్టర్ చెప్పారు గెస్ అంటే వీళ్ళకి కనిపించలేదు.
ఇది ఒకటి మ్యాజిక్ మాత్రం కాదు మేడం సార్. వీళ్ళకు బ్రెయిన్ ద్వారా వాళ్ళకు నేర్పించిన ట్రైనింగ్ ఇది. ఈ మ్యాజిక్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. మన పిల్లలు ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడు ఫోన్ చూసారంటే మన ఫోన్ మనం కూడా అలవాటు చేసేస్తున్నాం. ఇప్పుడున్న ఏం కలర్ తెలియదు, వాళ్ళు చూడలేదు కూడా. Purple. That's very good, huh? Yellow. Yellow. Pink. Pink color. Orange. ఆరెంజ్. ఇప్పుడు మేము ఇచ్చినాం, మీకు డౌట్ అవసరం తెలిసిన ఇస్తులు కావచ్చు అనుకోవచ్చు. చిన్న వచ్చిండు బాబు ఇస్తుంది. Green. గ్రీన్ కలర్. Purple. పర్పుల్ కలర్. ఓకే, నెక్స్ట్ చూసి నేనైతే ఒక 5 నుండి 10 మినిట్స్ పడుతుంది మేడం నాకు చేయడానికి. చూసుకుంటానే కష్టం, కొన్ని పాలు వస్తుంది నాకు తెలుసు. చూడకుండా ఈ పాప చేస్తుంది, చూడకుండా ఇలా మిక్స్ చేసి మాత సార్ రాశారు. బ్లూ కలర్ భారత మాత. Blue color God. బ్లూ కలర్ గాడ్. ఓకేనా సార్? ఓకే సార్ మిక్స్ చేసారు. సరే లేకపోతే స్పెల్లింగ్ నో ప్రాబ్లం. Green color P-E-A-C-E. గ్రీన్ కలర్ పేజ్. ₹100 note. 100 రూపీస్ నోట్. Serial number 2TW 6526502. సీరియల్ నెంబర్ 2TW526502. ఎట్లా చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. అందువల్లకే మీకు నచ్చింది మీరు ఏదైనా రాసి ఇవ్వండి, బట్ ఏది కానీ Green color JEASAI. గ్రీన్ కలర్. ఓకే ఫినిష్. ఫినిష్ చేసిందండి. White, red, yellow, orange, blue, green. ఇంకొకసారి ఎవరైనా ఒక రండి. ఎవరైనా White color pants. White color shirt. The gold color ring. గోల్డ్ కలర్ రింగ్స్. 3 rings. 3 రింగ్స్ గోల్డ్ కలర్ 3 రింగ్స్. సార్ ఒక పాపకి ఇస్తారు ఇప్పుడు. Gold color bangle. గోల్డ్ కలర్ బ్యాంగిల్ రింగ్. And ring green color inside. గ్రీన్ కలర్ స్టోన్. సార్ ఫోన్ అండ్ పెన్. Peach color phone. పీచ్ కలర్ ఫోన్ అట. అవునా సార్? పీచ్ కలర్ ఫోన్. ఒకసారి బయటకు చూపించండి. పీచ్ కలర్ ఫోన్. Black color pen. బ్లాక్ కలర్ పెన్. And silver. Specs black color. Specs black color. స్పెట్స్ బ్లాక్ కలర్. సార్ చెప్పండి ఒకసారి. అన్ని అన్ని కరెక్ట్గా చాలా బాగా చెప్పడం చాలా చాలా ధన్యవాదాలు.
నేనా ఎవరు వచ్చారు? Auntie. Orange color. Black color specs. Gold color bat wheels. థ్యాంక్ యూ మేడం. Red color. Work is worship. రెడ్ కలర్ వర్క్ ఈజ్ వర్క్షీట్. కరెక్ట్.